రే లాస్ట్ వీడియోలో ఎస్ఎంఈ ఐపీఓస్ గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ఈరోజు ప్రాక్టికల్గా ఎస్ఎంఈ ఐపీఓస్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎస్ఎంఈ ఐపీఓకి నార్మల్ ఐపీఓకి డిఫరెన్స్ ఏంటి, ఎస్ఎంఈ ఐపీఓస్కి అనాలిసిస్ ఎలా చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ గురించి ఆన్సర్ ఈరోజు చెప్తా అన్నావు కదా. మరి స్టార్ట్ చేయి. ఎస్ డిస్కస్ చేద్దాంరా. అంతా లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకుంది నీకు అంతా గుర్తుంది కదా. సో ఇప్పుడు చెప్పు, కొత్తగా నువ్వు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నావు? నార్మల్ ఐపీఎస్ వచ్చినప్పుడు ఒక 15,000 రూపీస్ ఎంతో ఉంటే ఒక లాట్ వచ్చేస్తుంది కదా. మరి ఎస్ఎంఈ ఐపీఎస్లో కూడా సేమేనా? ఒక 15,000 రూపీస్ అలా ఉంటే ఒక లాట్ బై చేసుకోవచ్చా? అదేంటి, లాస్ట్ వీడియోలో నా దగ్గర ₹1,00,000 ఉన్నాయిరా, ఇన్వెస్ట్ చేసే ప్లాన్లో ఉన్నానురా అంటే కదా ఈ ఎస్ఎంఈ ఐపీఓస్ గురించి చెప్పాను. సరే, నీ క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్ నో. సి ఫర్ ఎగ్జాంపుల్ నీకు డైరెక్ట్ ప్లాట్ఫామ్లోనే చూపిస్తాను. మెయిన్ బోర్డ్ ఐపీఓ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మాన్బా ఫైనాన్స్ లిమిటెడ్ ఉన్నది కదా, దీని తాలూకా మినిమం క్వాంటిటీ చూడు. మినిమం క్వాంటిటీ 125 అండ్ ప్రైస్ రేంజ్ 114 to 120. అంటే ఎంత అవుతుంది? 114 into 125 వేసుకుంటే 14,250 రూపాయలు. ఇంచుమించు ఇలాగే ఉంటుంది. మెయిన్ బోర్డ్ ఐపీఓస్కి నువ్వు అప్లై చేసుకోవాలనుకుంటే నీ దగ్గర ఒక 16,000 17,000 ఎలాగా యావరేజ్లో ఈ డబ్బులు ఉంటే సరిపోతుంది. బట్ చూడు, రీసెంట్గా సమ్ ర్యాపిడ్ వాల్స్ ఇండియా లిమిటెడ్ అనే ఒక ఎస్ఐపి వస్తుంది. దీని తాలూకా ఇన్ఫర్మేషన్ చూస్తే క్వాంటిటీ ఒక లాట్ 600 క్వాంటిటీ అండ్ ప్రైస్ అయితే ఇంత 210 to 222. సో మినిమం అమౌంట్ నీ దగ్గర ఉండాల్సిన మినిమం అమౌంట్ 1,26,000 రూపీస్. ఓకే కదా. ఇలాగే ఇంకొకటి చూడు, WOL 3D ఇండియా లిమిటెడ్ అంట. దీంట్లో చూస్తే ఇన్ఫర్మేషన్లో చూస్తే మినిమం అమౌంట్ 1,42,000 రూపీస్. సో దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుంది? ఎస్ఎంఈ ఐపీఓస్లో నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే మినిమం 1,00,000 రూపీ అయితే ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఈ ఎస్ఎంఈ ఐపీఓ నుంచి కొంచెం దూరంగా ఉండాలని చెప్పి మినిమం లాట్ సైజ్ అలాగే మినిమం అమౌంట్ అనేది ఎక్కువగా పెట్టడం జరిగింది సెబీ కావాలనే. సో అర్థమైందా? ఎస్ఎంఈ ఐపీఓస్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పి సెబీ కావాలనే మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ మరీ ఎక్కువగా ఎగబడి కొనీయకుండా, అంటే ఏమీ తెలుసుకోకుండా ఎగబడి కొనీయకుండా ఉండాలని చెప్పి ఎస్ఎంఈ ఐపీఓస్ తాలూకా మినిమం అమౌంట్ అనేది 1,00,000 కన్నా ఎక్కువ ఉంచడం జరిగిందనమాట. అర్థమైందా? ఎస్ఎంఈ ఐపీఓస్ అసలు సేఫేనా? ఎందుకంటే నార్మల్ ఐపీఓస్కి సెబీ ఉంటుంది. సెబీ ఒక రెగ్యులేటరీ బాడీ. సో మనలాంటి ఇన్వెస్టర్ నష్టపోకుండా ప్రాపర్గా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. మరి ఇది ఎస్ఎంఈ ఐపీఓ కదా, మరి దీనికి కూడా సెబీ సేమ్ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందా? డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అని చెప్పలేం, అలాగని ఎక్కువ రిస్కీ అని కూడా చెప్పలేం. ఏదైనా సరే రిస్క్ పరంగా వస్తే రెండు రకాల రిస్క్ ఉంటుంది. ఒకటి ర్యాండమ్ రిస్క్, ఇంకొకటి క్యాలిక్యులేటెడ్ రిస్క్. నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసి స్టిల్ నువ్వు రిస్క్ చేస్తున్నావు అంటే అది క్యాలిక్యులేటెడ్ రిస్క్. మెయిన్ బోర్డ్ ఐపీఓస్లో ఏంటంటే నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది. ఎందుకంటే సెబీ తాలూకా రూల్స్ వల్ల ఒక కంపెనీ ఐపీఓలోకి వస్తుంటే, మెయిన్ బోర్డ్ ఐపీఓలోకి వస్తుంటే A to Z అంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. బట్ ఈ ఎస్ఎంఈ ఐపీఓ తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నార్మల్ ఐపీఓ అంత స్ట్రిక్ట్గా ఉండవు. సో ట్రాన్స్పరెన్సీ తక్కువగా ఉండొచ్చు అనమాట. అర్థమైంది కదా. ఒక కంపెనీ ఎస్ఎంఈ ఐపీఓలోకి వస్తున్నప్పుడు మరీ ఎక్కువ డిస్క్లోజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. చెప్తుంది కరెక్ట్గా అర్థం చేసుకో. మెయిన్ బోర్డ్ ఐపీఓకి మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బట్ ఒక ఎస్ఎంఈ ఐపీఓలోకి వస్తున్న కంపెనీ అంత డిస్క్లోజర్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. అర్థమైంది కదా. సో కొంచెం ఫ్రాడ్స్కి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకనే కేర్ఫుల్గా ఆ కంపెనీ తాలూకా బ్యాక్గ్రౌండ్ చదువుకోవాలి, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి, ప్రమోటర్స్ తాలూకా ఇంటిగ్రిటీ కొంతైనా సరే నీకు అర్థమవుతుందా లేదా తెలుసుకోవాలి. ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని అప్పుడు ఎస్ఎంఈ ఐపీఓస్లోకి ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఓకే, మరి అలాగైతే నువ్వే అనాలిసిస్ వీడియో చేయొచ్చు కదరా. అంటే నార్మల్ ఐపీఓస్ వచ్చినా లేదా ఎస్ఎంఈ ఐపీఓస్ వచ్చినా నువ్వే ఒక అనాలిసిస్ వీడియో ఐపీఓకి ముందే పెట్టేస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఓకే రా, చేద్దాం, డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. అయితే మన ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్గా ఉండాలి కదా, అండ్ మన తాలూకా రీచ్ కూడా పెరుగుతూ ఉంటే మనం ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్తో ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఈ ఎస్ఎంఈ ఐపీఓస్ ఏంటి మెయిన్ బోర్డ్ ఐపీఓస్ తాలూకా అనాలిసిస్ కూడా చేసుకుంటూ ఉందాం. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. అండ్ అలాగే మనం చేసుకుంటున్న ఈ
ఐపీఓస్ తాలూకా వీడియోస్తో పాటు రిమైనింగ్ పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్ కూడా మేము పెట్టగానే మీరు చూసేయాలి అంటే వెంటనే మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే మన వీడియోస్కి ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, కామెంట్స్ చేస్తూ ఉండండి. మన రూపాయి ఛానల్ తాలూకా రీచ్ పెంచే బాధ్యత మీదే. అసలు ఎస్ఎంఈ ఐపీఓస్లో ఇన్వెస్ట్ ఎలా చేయాలి అంటే నువ్వు ప్రాక్టికల్గా ఇన్వెస్ట్ చేసి చూపించవచ్చు కదా. రైట్, కరెక్ట్ క్వశ్చన్ అడిగేవరా. సి చాలా చాలా బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 పైసా. ఇందులో ఐపీఓ తాలూకా బోర్డులోకి వెళ్తే ఐపీఓ నేమ్ ఇక్కడ ఉన్నది కదా, అది ఎస్ఎంఈ ఐపీఓ లేక మెయిన్ బోర్డ్ ఐపీఓ అనేది నీకు కొంచెం డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ చూసావా 5 పైసా కూడా ఏం చేశాడు, ఎస్ఎంఈ ఐపీఓకి వేరేగా క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఎస్ఎంఈ ఐపీఓ అన్నమాట. యూనిలెక్స్ కలర్ అండ్ కెమికల్, థింకింగ్ హ్యాట్స్ ఎంటర్టైన్మెంట్ అని ఇలాగా ఈ ఎస్ఎంఈ తాలూకా ఐపీఓస్. అలా కాకుండా కొన్ని ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్స్ చూసుకుంటే ఈ కిందనే సి ర్యాపిడ్ వాల్స్ ఇండియా లిమిటెడ్ అని ఆ పక్కనే ఎస్ఎంఈ అని ఉన్నది కదా. అలాగే మన్బా ఫైనాన్స్ లిమిటెడ్ అని చెప్పి ఇక్కడ ఈక్విటీ అని ఉన్నది కదా, అర్థమైందా. సో ఈక్విటీ అని ఉంటే మెయిన్ బోర్డ్ ఐపీఓ, ఎస్ఎంఈ అని రాసి ఉంటే అది ఎస్ఎంఈ ఐపీఓ. ఇలా డిస్టింక్షన్ చేసి ఉంటుంది, కంపల్సరీగా నీకు తెలిసిపోతుంది అది ఎస్ఎంఈ ఐపీఓ లేదా ఈక్విటీ మెయిన్ బోర్డ్ ఐపీఓ అని. అండ్ అలాగే మనకి మినిమం క్వాంటిటీ లేదంటే మినిమం అమౌంట్ ఎంత ఉన్నది అని తెలిస్తే నీకు తెలిసిపోతుంది. 1 lakh కన్నా ఎక్కువ రూపీస్ కావాలి అంటే అది ఎస్ఎంఈ ఐపీఓ. నౌ ఎలా అప్లై చేసుకోవాలి అంటే నార్మల్గానే నువ్వు మామూలు ఐపీఓస్కి ఎలా అప్లై చేసుకుంటావో అలాగే అప్లై చేసుకుంటూ ఉండాలి. మరి సెల్ చేయడం ఎలాగా అంటే నార్మల్ ఐపీఓస్ లాగే ఈ ఎస్ఎంఈ ఐపీఓస్ కూడా సెల్ చేసుకోవచ్చా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లాట్కి అప్లై చేశాను అనుకో, ఆ ఒక్క లాట్ నాకు అలాట్ అయిపోయింది అనుకో. సో ఆ ఒక్క లాట్లో కొన్ని షేర్స్ నేను సెల్ చేసేసి మిగతా షేర్స్నేమో నేను లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చా? ఎస్, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగావు. ఫ్రెండ్స్ మీ అందరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. రీసెంట్గా లిస్ట్ అయిన ఐపీఓస్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఎక్సలెంట్ వైర్స్ అండ్ ప్యాకేజింగ్ సిస్టమ్స్ ఉన్నది కదా, దాన్ని ఒకసారి నార్మల్ ప్లాట్ఫామ్లోనే చెక్ చేద్దాం. ఎక్సలెంట్ వైర్స్ అండ్ ప్యాకేజింగ్ లిమిటెడ్ చూసావా, లిస్ట్ అయింది ఇది. సో నేను ఏమంటున్నానంటే ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయిన స్టాక్స్ కూడా నార్మల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో సెల్ చేసుకోవచ్చు, అర్థమైంది కదా. ఇది ఫైర్స్ ఇలాగే 5 పైసా అని, అప్ స్టాక్స్ అని, ఏంజిల్ వన్ అని, ఎలిస్ బ్లూ అని వేటిలో చూసుకున్నా సరే కంపల్సరీగా అందులో నీకు ఓపెన్ అవుతుంది. నా కొత్తగా నువ్వు కొనాలనుకున్నా లేక నీ షేర్స్ అమ్మాలనుకున్నా సరే ఇక్కడే అమ్మాలి, ఓకే కదా. నా ఇంకొక విషయం, నీకు అలాట్ అయ్యాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సలెంట్ వైర్స్ అండ్ ప్యాకేజింగ్ లిమిటెడ్లోనే నీకు షేర్స్ అలాట్ అయ్యాయి, ఓకే కదా. ఒకసారి దీని తాలూకా ఆర్డర్స్లోకి వెళ్తే దీని తాలూకా లాట్ 1600 క్వాంటిటీ, అంటే నువ్వు ఒక లాట్ అప్లై చేసావు, 1600 క్వాంటిటీ షేర్స్ తీసుకున్నావు, నీకు డబుల్ ప్రాఫిట్స్ వచ్చేసాయి కాబట్టి ఇందులో నేను 800 క్వాంటిటీ అమ్మేసుకుంటాను అంటే అవ్వదు. నువ్వు కొనాలన్నా అమ్మాలన్నా సరే లాట్ లాగే కొనాలి అమ్మాలి, అర్థమైందా. మల్టిపుల్ ఆఫ్ 1600, నువ్వు ఒక లాట్ కొనాలి అంటే 1600 షేర్స్ కొంటున్నట్లు, నువ్వు ఒక లాట్ అమ్మాలి అంటే 1600 షేర్స్ అమ్మేస్తున్నట్లు. అలా కాకుండా హాఫ్ లాట్ 800 షేర్స్ అమ్ముతాను అంటే అవ్వదు. కొనాలన్నా అమ్మాలన్నా లాట్స్లోనే, ఇది బాగా గుర్తుంచుకోవాలి, అర్థమైంది కదా. సో ఇదే విషయంలో నీకు ఇంకొకటి చెప్తుంది ఏంటంటే ఇది కాదు, చాలా రోజుల ముందు లిస్ట్ అయినది ఏమైనా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ న్యూస్లో ఉన్న రిసోర్స్ఫుల్ చూడు, రిసోర్స్ఫుల్ ఆటోమొబైల్ లిమిటెడ్ ఉన్నది కదా, ఇది చాలా రోజుల ముందు లిస్ట్ అయింది కదా. దీని తాలూకా వాల్యూమ్స్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నీకు. చూడు ఈ కింద ఉన్నవి వాల్యూమ్స్, నీకు ఇది అర్థం కాకపోయినా సరే జస్ట్ ఈ బార్ చూస్తే పెద్ద బార్ ఉన్నది అంటే ఎక్కువ వాల్యూమ్స్ ట్రేడ్ అయ్యాయి, చిన్న బార్ ఉన్నది అంటే తక్కువ వాల్యూమ్స్ ట్రేడ్ అయ్యాయి అనేది గుర్తుపెట్టుకో. నౌ ఇక్కడ చూసావా లిస్ట్ అయిన రోజు, ఇక్కడ ఇది చూడు, లిస్ట్ అయిన రోజు 5,44,000 షేర్స్, అంటే అన్ని షేర్స్ కొనడం అమ్మడం జరిగిందనమాట. సెకండ్ డే కొంత తగ్గింది, థర్డ్ డే నుంచి చూసావా ఆల్మోస్ట్ లైక్ ఫ్లాట్. ఇక్కడ చూడు 5th సెప్టెంబర్ నాడు 8,400 క్వాంటిటీ మాత్రమే ట్రేడ్ అయింది. దీని తాలూకా లాట్ సైజ్ అంతా 1200, అంటే 1200 × 7, ఒక 7 లాట్లు మాత్రమే ట్రేడ్ అయ్యాయి 5th సెప్టెంబర్ నాడు, అర్థమైందా. లిక్విడిటీ చాలా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. నువ్వు ఆ రోజు వెళ్ళి నేను అమ్మేస్తాను అంటే నీకు ఈ ప్రైస్ రాకపోవచ్చు. ఇక్కడ ఎంత చూపిస్తుంది,
100 రూపీస్ ఎంతో చూపిస్తుంది. ఆ రోజు నువ్వు అమ్ముతాను అన్నప్పుడు కొనేవాడు ఎవడో నేను 90 రూపీస్కి అయితేనే కొంటాను అనొచ్చు. లిక్విడిటీ తక్కువ అంటే బయర్స్ సెల్లర్స్ తాలూకా స్ప్రెడ్ పెరుగుతుంది కదా. అర్థమైందా లేదా? సో నీకు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే నువ్వు లిస్టింగ్ గెయిన్స్ కోసమే అప్లై చేస్తే ఫస్ట్ 2 డేస్లోనే మ్యాక్సిమం ఫస్ట్ డే రోజే సెల్ చేసేయడానికి ట్రై చేయాలి. లేదు అంటే లాంగ్ టర్మ్కి ఉంచేసుకోవడం. ఇంకా లాంగ్ టర్మ్కి ఉంచేసుకుంటే బెనిఫిట్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీయెస్ట్ మైండ్ టెక్నాలజీ ఉన్నది. లాస్ట్ వీడియోలో కూడా ఇది ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో ఐపీఓగా లిస్ట్ అయ్యి దాని తర్వాత మెయిన్ ఎక్స్చేంజెస్లో కూడా లిస్ట్ అయింది. ఇది మెయిన్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత నువ్వు లాట్స్లోనే అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1200 దీని లాట్ సైజ్ అనుకో, మెయిన్ ఎక్స్చేంజ్లో ఇది లిస్ట్ అయిన తర్వాత నువ్వు 100 క్వాంటిటీ కూడా అమ్మేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత ప్రైస్ పెరుగుతుంది. సో ఎక్కువ ప్రైస్కి ఎక్కువ ప్రాఫిట్స్కి నువ్వు అమ్ముకుంటూ ఉండొచ్చు. సో షార్ట్ టర్మ్ గెయిన్స్ అనేది నాకు తెలిసి ఎస్ఎంఈ ఐపీఓలో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్. అయితే లిస్టింగ్ గెయిన్స్ లేదంటే లాంగ్ టర్మ్ గెయిన్స్, ఈ రెండు. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకో. ఓ, అయితే బ్లైండ్గా వెళ్ళి కొనిలేమన్నమాట. దీన్ని ప్రాపర్ అనాలిసిస్ చేసిన తర్వాతే కొనాలి. ఎగ్జాక్ట్లీ. ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఈ డబ్బులు నాకు డే టు డే యాక్టివిటీస్కి అవసరం లేదు, లాంగ్ టర్మ్కి ఉంచేసుకుంటాను, ఇన్వెస్ట్మెంట్స్కి పెట్టేసుకుంటాను అనే డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బుల్ని మాత్రమే ఇలా ఐపీఓస్కి, ఇన్ఫ్యాక్ట్ స్టాక్ మార్కెట్లోకి తీసుకొచ్చే డబ్బులు కూడా డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదన్నమాట. మరి ఏ ఎస్ఎంఈ ఐపీఓ బెస్ట్ అని ఎలా తెలుస్తుంది? అసలు అనాలిసిస్ ఎలా చేయాలి? గుడ్, బాగా అడిగావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ WOL 3D ఇండియా లిమిటెడ్ అసలు ఏంటి, ఈ కంపెనీ అంటే ఏంటి? సరే, బ్రోకర్ ఇచ్చిన దాంట్లో కొంతవరకు తెలిసిపోతుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటి, అదే సెక్టర్లో ఉన్నది, మిగతావి ఏంటనేది తెలిసిపోతూ ఉంటుంది. బట్ ఇంకా నీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎస్ఎంఈ ఐపీఓ అనే కాదు, మెయిన్ బోర్డ్ ఐపీఓ అయినా సరే దాని తాలూకా DRHP అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ WOL 3D ఇండియా లిమిటెడే గూగుల్లోకి వెళ్ళి అది పేస్ట్ చేసి లాస్ట్లో DRHP అని టైప్ చేయి. ఫస్ట్ నీకు ఏదైతే వస్తుందో అదే వచ్చేస్తుంది. అందులోనే DRHP ఉంటుంది. DRHP అంటే డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్ట్స్. ఆ కంపెనీ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుందన్నమాట. ఇది ఎందుకు వస్తుంది, ఐపీఓలోకి ఎందుకు వస్తుంది, అండ్ దాని తాలూకా రిస్క్స్ ఏంటనేది కంపల్సరీగా చూడు ఇక్కడ రిస్క్ ఇన్ రిలేషన్ టు ద ఫస్ట్ ఆఫర్. ఇందులో ఏం రిస్క్ ఉన్నది అనేది చెప్తుంది అనమాట. జనరల్ రిస్క్స్ ఏంటి, ఈ డబ్బులు ఏం చేస్తుంది, ఇప్పుడు వరకు తనకు వచ్చిన ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి చూడు. అలా కిందకి వెళ్తూ ఉంటే దీని తాలూకా టోటల్ ఇన్కమ్ ఎంత, ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి, ఈపీఎస్ ఎంత, ఇలా మొత్తం, అలాగే బ్యాలెన్స్ షీట్ కూడా చూసుకోవచ్చు. ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఈ DRHP అనేది నీకు ఒక బైబుల్ లాంటిది. కంపల్సరీగా ఇది చదివిన తర్వాతే, అట్లీస్ట్ కొంతైనా చూసిన తర్వాతే ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదన్నమాట. లేదు ఇదంతా నేను చదవలేను అనుకుంటే ఎలాగో మనం వీడియోస్ చేసుకుందాం అనుకుంటున్నాం కదా, మనం ఎలాగో డిస్కషన్ పెట్టుకుందాం, మంచి స్టాక్స్ మీద, అదే మంచి ఐపీఓస్ మీద డిస్కషన్స్ పెట్టుకుందాం. మన వ్యూవర్స్ కూడా చూస్తారు, దాని మీద వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా లేదా ఏంటని చెప్పి. ఓకే కదా, డిస్కషన్ చేసుకుందామా లేదా ఫ్రెండ్స్? మీ కామెంట్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే రా, మిస్ అవ్వకుండా చూస్తాను. ఎలాగో నేను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకున్నా. సో నెక్స్ట్ టైం నువ్వు అనాలిసిస్ వీడియో పెట్టినప్పుడు నాకు నోటిఫికేషన్ వస్తుంది. సో వెంటనే మిస్ అవ్వకుండా వీడియో చూసేస్తాను. అలాగే నువ్వు నా కోసం ఎంత కష్టపడుతున్నావు కాబట్టి ప్రతి వీడియోకి లైక్లు, షేర్లు, కామెంట్లు ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా? ఎంజాయ్ చేసుకో.